డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో, ఎవరైతే బీఎస్లో ఎంపీసీ ఆర్ ఎంపీసీఎస్, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఆప్షన్ సబ్జెక్ట్స్గా ఉన్నవాళ్ళు, సో ఈ వీడియోలో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి ఎంపీసీ ఉంటుంది, కొంతమంది ఎంపీసీఎస్ ఉంటారు, కొంతమంది వేరే వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి ఓన్లీ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్. సో ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయండి. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఒక 7 లింక్స్ ఉంటాయి. అందులో ప్రాపర్గా చదివి మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, టెస్ట్ పేపర్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. ఎవరి దగ్గర లేవో, ఎవరికైతే కొద్దిగా 2 డేస్లో కావచ్చు, 1 డేలో నేను కొన్ని ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కొద్దిగా యూస్ఫుల్ అవుతాయి. సో క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ లింక్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు మాత్రమే గన్ షాట్ క్వశ్చన్స్ 50 రూపీస్. ఈ 3 సబ్జెక్ట్స్ నేను ఏవైతే గన్ షాట్ ప్రిపేర్ చేశానో ఆ 50 రూపీస్లో మీకు అయితే 3 సబ్జెక్టులు వచ్చేసి క్వశ్చన్స్. సో అవి మీరు బయట ప్రింట్ తీసుకొని అందులో ఉన్నాయి మాత్రం మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. అదే ఇండివిజువల్గా క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలంటే 50 రూపీస్. సో అన్ని కింద ఉంటాయి. సో అక్కడ 7 లింక్స్ ఉంటాయి కింద. సో ఆ 7 లింక్స్లో ఫస్ట్ లింక్ మ్యాథ్స్ ఉంటుంది, సెకండ్ ఫిజిక్స్, థర్డ్ కెమిస్ట్రీ, ఫోర్త్ కంప్యూటర్ అప్లికేషన్. ఈ 4 సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. నెక్స్ట్ 5th వచ్చేసి కెమిస్ట్రీ, క్వశ్చన్ ఆన్సర్స్ తెలుగు. అండ్ 6th కంప్యూటర్ అప్లికేషన్ తెలుగు. సో ఫిజిక్స్, మ్యాథ్స్ తెలుగులో అయితే లేదండి, ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే అవైలబుల్ ఉంది. 7th లింక్ వచ్చేసి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన గన్ షాట్. సో ఈ వీడియోలో నేను చెప్తాను గన్ షాట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో వాటి గురించి. ఒకే పీడిఎఫ్లో ఒకే లింక్ ద్వారా మీరు 50 రూపాయలు పే చేస్తే మీకు 3 పీడిఎఫ్స్ అయితే వస్తాయి గన్ షాట్ క్వశ్చన్స్. సో మీరైతే అవి ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు గన్ షాట్ ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందంటే, మనకు షార్ట్ ఒక విధంగా, లాంగ్ ఒక దగ్గర, వెరీ లాంగ్ ఒక దగ్గర. ఇప్పుడు నార్మల్గా మనకు సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా. సో ఆ 8 అన్ని యూనిట్స్కి కలిపి ఫస్ట్ 8, ఈ 8లో నుంచి రాకపోతే నెక్స్ట్ 8, ఈ 8లో నుంచి రాకపోతే నెక్స్ట్ 8, అంటే మనకు బ్లాక్ వైజ్. సో బ్లాక్కి 2 క్వశ్చన్స్. సో 4 బ్లాక్కి సంబంధించిన 8 క్వశ్చన్స్. సో ఒకేసారి చూస్తే మీకు ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే అలా చదవద్దు. ఇప్పుడు సెట్ ఏలో 8, నెక్స్ట్ సెట్లో 8, నెక్స్ట్ సెట్లో 8 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ సెట్లో 1 to 5 చదవాలి. నెక్స్ట్ 8లో నెక్స్ట్ 1 to 5, నెక్స్ట్ 8లో నెక్స్ట్ 1 to 5 చదివితే మీరు ఆల్మోస్ట్ ఒక 6 to 7 యూనిట్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టు. సో ఆ విధంగా చదవండి. సో ఫస్ట్ 8 చదివి నెక్స్ట్ 8 అట్లా చదవకుండా ఫస్ట్ 8లో ఫస్ట్ 5, నెక్స్ట్ 8లో నెక్స్ట్ 5, నెక్స్ట్ 8లో నెక్స్ట్ 5 అట్లా చదివిన తర్వాత మళ్ళీ ఇందులో 6th 7th 7th 8th ఇట్లా చదివితే మీరు అన్ని యూనిట్స్ కవర్ అయితే అయిపోతాయి. అండ్ సెక్షన్ బిలో వచ్చేసి 9th 10th 11th 12th అందులో కూడా 9th A, B అట్లుంటుంది. సో మీరు ఏం చేయాలి, మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 9, 10, 11, 12. మీరు 9, 10 ఒక సెట్లో, నెక్స్ట్ 9, 10 ఇంకొక సెట్లో, నెక్స్ట్ 9, 10 ఇంకొక సెట్లో, అట్లా మీకు ఒక 4 to 5 యూనిట్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం చేయాలి, టైం ఉంటే 11, 12 ఇందులో, 11, 12 ఇందులో, 11, 12 ఇందులో, అట్లా చదివితే మీకు ఇంకొక సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సిలో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక ట్రయల్ కాబట్టి. సో 3 sets 6 క్వశ్చన్స్. సో 6 క్వశ్చన్స్ కూడా మీరు చూసుకుంటే మీకు ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చదవాలి. సో ఇప్పుడు మనకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారో ఆ 7 లింక్స్ ప్రాపర్గా చదివి మీరు ఏ సబ్జెక్టో అది మాత్రమే క్లిక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు, ఫస్ట్ పర్చేజ్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది. సో దాన్ని మీరు వ్యూ చేయాలంటే అక్కడ వ్యూ పర్చేస్ అని ఉంటుంది. అంటే మీరు పర్చేస్ చేసింది చూడాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్నా వ్యూ పర్చేస్ ఉంటుంది. మీ వాట్సాప్కి వస్తుంది మెసేజ్, అది లాగిన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి కావచ్చు, ఓటీపీ కావచ్చు, అవన్నీ ఎంటర్ చేస్తే మీకు పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ మీరు బయట ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే వితిన్ 5 to 10 minutesలో మీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసుకొని మళ్ళీ రీలాగిన్ చేయాలి. రీలాగిన్ అంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో రిపీటెడ్గా చేయండి, మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తుంది. పే చేయాలి, మెసేజ్ వస్తుంది, మెసేజ్ ప్రాపర్గా చూసి లాగిన్ అవ్వాలి, వ్యూ పర్చేస్ క్లిక్ చేసుకొని అప్పుడు పీడిఎఫ్ వస్తుంది. జస్ట్ అమౌంట్ కట్టగానే పీడిఎఫ్ అయితే రాదు, జస్ట్ మెసేజ్ వచ్చింది పీడిఎఫ్ రాలేదంటున్నారు. మెసేజ్ వచ్చిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత పీడిఎఫ్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మనకు కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి, అందులో అన్ని గన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో చెప్పాను అవి. అండ్ కెమిస్ట్రీ, సో బీజెడ్సీ స్టూడెంట్స్కి చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. కెమిస్ట్రీకి సంబంధించిన అందులో చూసుకోవచ్చు. ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏవి ఇంపార్టెంటో అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీఎస్సీ మ్యాథ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. సో మ్యాథ్స్ ఎవరైతే తీసుకున్నారో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మెయిన్‌గా ఈ పీడీఎఫ్‌లో లైక్ ఎవరికైతే గన్ షాట్ క్వెషన్స్ కావాలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌తో పాటు అండ్ మనకు గన్ షాట్. సో అన్నీ కలిపి ఇచ్చేసాను. అన్నీ మెర్జ్ చేసి అన్ని ఇచ్చాను. 50 రూపీస్‌లో ఉంటుంది. 3 పీడీఎఫ్స్ వచ్చేస్తాయి ఒక లింక్‌లో. సో ఇప్పుడు గన్ షాట్ ఏ విధంగా ఉంటాయంటే షార్ట్ క్వెషన్స్. సెక్షన్ ఏలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు? మెయిన్‌గా మ్యాథ్స్‌లో మోడల్స్ చూసుకోండి. ఈ క్వెషన్ వచ్చింది ఇదే క్వెషన్ గాదు. ఇప్పుడు టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తది. మీరెట్లా జేయాలి దాన్ని? ఆ ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోతది. ఇప్పుడిక్కడ సైన్ 6 పవర్ ఎక్స్, కాస్ 4 పవర్ ఎక్స్ ఉంది. ఇక్కడ టాన్ గావచ్చు, సీకెంట్ గావచ్చు ఏదైనా రావచ్చు. సో మీరు ప్రాసెస్ నేర్చుకోవాలి మ్యాథ్స్ వాళ్ళైతే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ డీఎక్స్ ఇది ఒక క్వెషన్. నెక్స్ట్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ 6 పవర్ ఎక్స్, కాస్ పవర్ ఎక్స్ డీఎక్స్. నెక్స్ట్ సాల్వ్ y ఇంటూ 1 మైనస్ ఎక్స్ డీఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డీవై ఈక్వల్ టు 0. నెక్స్ట్ సాల్వ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డీవై బై డీఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టాన్ ఎక్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఇలాంటివి మోడల్స్ మీరు ప్రిపేర్ అవుతే సరిపోతది. సో ఇక్కడ ఫిఫ్త్. సో ఫిఫ్త్ వచ్చేసి p ఈక్వల్ టు లాగ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో సాల్వ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేట్స్ ఈక్వేషన్స్. నెక్స్ట్ సాల్వ్ y ట్రిపుల్ డాష్ మైనస్ y డాష్ మైనస్ 2y ఈక్వల్ టు 0. d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు సైన్ 3x. సో ఇట్లా మనకు 8 క్వెషన్స్ ఇస్తారు. సో మీరేం చేయాలంటే గన్ షాట్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ 8 అయిపోయినాయి కదా! నెక్స్ట్ 8 నెక్స్ట్ 8 సెక్షన్ ఏలోనే షార్ట్ 8. సో ఇప్పుడు మనకు ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం 24 క్వెషన్స్ ఉన్నాయి. 24 క్వెషన్స్‌లో మీరు ఫస్ట్ 5 అన్నీ చేయండి. ఫస్ట్ సెట్‌లో 5, నెక్స్ట్ సెట్‌లో 5, నెక్స్ట్ సెట్‌లో 5 చేసుకుంటే మీరు ఆల్‌మోస్ట్ ఒక 6-8 యూనిట్స్ పర్ఫెక్ట్ అయిపోయినట్టు. ఏ మోడల్‌లో వస్తున్నాయి మనకు క్వెషన్స్. సో అట్లా మీరు చదవండి. సో ఇట్లా మనకు పీడీఎఫ్‌లో అయితే ఉంటాయి. ఇట్లా మీరు గన్ షాట్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో లాంగ్ మనకు మనకేదైతే 9, 10, 11, 12 ఉంటాయో ఇక్కడ నంబరింగ్ చేంజ్ చేశా. 1, 2, 3 అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్‌లో ఏ, బి ఉంటది. సెకండ్‌లో 3, నెక్స్ట్ 4. నెక్స్ట్ సెక్షన్ బిలోనే 9, 10, 11, 12 ఎట్లయితే ఉంటదో ఇది నెక్స్ట్ 4. నెక్స్ట్ సెక్షన్ బిలోనే నెక్స్ట్ 4. సో ఇక్కడ నేను ఎన్ని ఇచ్చాను 3 సెట్స్. అంటే మనకు ఈ క్వెషన్ కాకపోతే ఈ క్వెషన్ అన్న వస్తది. ఈ క్వెషన్ కాకపోతే ఈ క్వెషన్. సో నార్మల్‌గా మనకు సెపరేట్‌గా ఇచ్చేవాడిని కదా! యూనిట్ వైస్. కానీ ఇప్పుడు లాంగ్ వైస్ ఇచ్చాను. సో దట్ మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏది షార్ట్‌కొస్తది, ఏది లాంగ్‌కొస్తదని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రల్ x-1 బై x-2 ఇంటూ x-2 డీఎక్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ రీజియన్ బౌండెడ్ బై కర్వ్స్. సో కర్వ్స్ మీద క్వెషన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద dy బై dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2x మైనస్ 3 బై 2x ప్లస్ y మైనస్ 3 ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద వెరిఫై ద కండిషన్ ఆఫ్ ఇంటిగ్రల్ అండ్ సాల్వ్ ఇట్లాంటి. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్. నెక్స్ట్ సాల్వ్ ద ఈక్వేషన్ x పవర్ 6 y డబుల్ డాష్ ప్లస్ 3x పవర్ 5 y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 1 బై x స్క్వేర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్. సో సెక్షన్ బిలో నెక్స్ట్ 4. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ 2 చదవండి. సెక్షన్ బిలో 10, 11 పైన కూడా 10, 11 నెక్స్ట్ ఇంకొక సెట్‌లో కూడా 10, 11 ఈ 1, 2 అన్న 10, 11 అన్న ఒకటే. ఈ 1, 2 చదవండి. తర్వాత 3 థర్డ్ క్వెషన్ నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ 4. ఇవి చదువుకొని వెళ్తే మీకు ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మోడల్స్ ఇదే న్యూమరికల్‌తోని ఇదే అని కాకుండా మోడల్స్ వస్తాయి. సో మీరు మ్యాథ్స్ వాళ్ళైతే ఇవి ప్రిపేర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు సెక్షన్ సి ఉంది. సెక్షన్ సిలో మీకు సాల్వ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డీఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. నెక్స్ట్ సాల్వ్ వై డబుల్ డాష్ ప్లస్ 4y ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ 3x ఇలాంటివి. సో ఇంటిగ్రల్ x-3 బై రూట్ 5 - 4x - x స్క్వేర్ కావచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే మనకు మ్యాథ్స్‌లో అడుగుతున్నారు. అండ్ మనకు మ్యాథ్స్‌లో క్వెషన్ ఆన్సర్స్ పీడీఎఫ్ కూడా ఉంటది. సో అది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని లింక్స్ కింద ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్వెషన్ ఆన్సర్స్ చూపిస్తాను. సో మీరు కొన్ని క్వెషన్స్ నేర్చుకుంటే మిగతా క్వెషన్స్ అర్థం అవ్వాలి. మనము సేమ్ న్యూమరికల్‌కైతే రాదు. సో మనకు ఫస్ట్ ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో టోటల్ 155 పేజెస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకిక్కడ లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. సో లీగల్ నోటీస్. సో ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు మాత్రమే యుటిలైజ్ చేసుకోండి. వాట్సాప్‌లో కావచ్చు, టెలిగ్రామ్‌లో కావచ్చు. ఫ్రీగా మీరైతే సెండ్ చేస్తే మీకు పైన లీగల్ ఇష్యూస్ తీసుకోవడం జరుగుతుంది. అప్ టు 50,000 వరకు ఫైన్ అయితే ఉంటది. సో మీరు మాత్రమే యుటిలైజ్ చేసుకోకండి. చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ పీడీఎఫ్‌లో మనకు ఇంపార్టెంట్ గన్ షాట్ ఉంటది. ఏవి చదవాలి? ఏవి ఇంపార్టెంట్? సెక్షన్ ఏ 3 సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బి
3 సెట్స్. నెక్స్ట్ సెక్షన్ బి, సి 3 సెట్స్. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతది. సో, ఇక్కడ నుంచి మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆన్సర్స్ ఉంటాయి. సో, ఈ విధంగా ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో, మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. సింప్లిఫైడ్‌లో ఉంటాయి. సో, ఈజీగా మీకైతే అర్థమవుతుంది. సో, 155 పేజెస్ అయితే ఉంటాయి. ఇది మనకు మ్యాథ్స్. నెక్స్ట్ ఫిజిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫిజిక్స్ గూడా సేమ్. మనకు సేమ్ సెట్స్ వైస్ ఇచ్చాను. సో, మీరైతే చదవచ్చు. సో, ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫిజిక్స్ సో, షార్ట్‌లో గూడా మనకు ఆల్‌మోస్ట్ 16 ప్లస్ ఇంకా 8 24. సో, టోటల్ 24 క్వెషన్స్ ఉంటాయి ఈ విధంగా. టోటల్ 24 షార్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరేం జేయాలి, ఫస్ట్ 8లో ఇక్కడ వరకు ఫస్ట్ 5 చదవండి ఇందులో. నెక్స్ట్ ఏం జేయండి, ఇక్కడ గూడా ఫస్ట్ 5 చదవండి. ఈ 1-8లో 1-5 చదవండి. మళ్ళీ 8 అయిన తర్వాత 9 నుంచి 9, 10, 11, 12, 13 ఈ ఫస్ట్ 5 9, 10, 11, 12, 13, 14. సో, ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత టైమ్ ఉంటే అప్పుడు 6, 7, 8 ఇక్కడ 6, 7, 8 ఇక్కడ 14, 15, 16 అండ్ ఇక్కడ 6, 7, 8 ఇట్లా చదివితే మీరు అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. సో, ఇందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో మనకు సేమ్ 9, 10, 11, 12 ఇందులో కూడా ఏబీసీడీ ఉంటది గదా! సో, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇవి 4 క్వెషన్స్ మనకు. ఈ 4 క్వెషన్స్‌లో ఫస్ట్ 2 క్వెషన్స్ చదవండి. ఈ 2 క్వెషన్స్ అయిన తర్వాత మళ్ళీ మీరేం చేయండి, ఇక్కడ 13, 14 చదవండి. 13, 14 చదవండి. ఇక్కడ 4 క్వెషన్స్, అక్కడ 4 క్వెషన్స్. 8 క్వెషన్స్‌లో మీకు దాదాపు ఒక 2-3 క్వెషన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ 11, 12 ఇక్కడ చదవండి. నెక్స్ట్ 15, 16 చదవండి. సో, ఇట్లా చదివితే మీకు అన్ని యూనిట్స్ కవర్ అయిపోతాయి. సో, అందుకే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఈ విధంగా మీకు లాంగ్‌లో ఏమొస్తాయి ఇవి చదవండి. నెక్స్ట్ సి. సెక్షన్ సిలో మనకు నార్మల్‌గా 2 క్వెషన్స్ ఇస్తారు గదా! ఫస్ట్ ఈ 2 క్వెషన్స్ చదవండి. నెక్స్ట్ ఈ 2 క్వెషన్స్ చదవండి. నెక్స్ట్ ఈ 2 క్వెషన్స్ చదవండి. ఇందులో నుంచి మనకు 1 ఆర్ 2 క్వెషన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇది మనకు ఫిజిక్స్. సో, కెమిస్ట్రీ గూడా యూనిట్ వైస్ ఇచ్చాను. కెమిస్ట్రీ అయితే మీకు ఈజీగా యూనిట్ వైస్ ఇచ్చాను. కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది. యూనిట్ 1లో ఇక్కడ రెడ్ మార్క్ ఏవైతే పెట్టానో అవి మాత్రమే చదవండి. రిమైనింగ్ తర్వాత చదవండి. సో, ఇదైతే యూనిట్ వైస్ ఇచ్చాను. ఎందుకంటే ఎక్కువ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఏవి చదవాలా, ఏవి చదవద్దు అని డీటెయిల్‌గా ఇచ్చాను. సో, కెమిస్ట్రీ ఇది. కెమిస్ట్రీ ప్రీవియస్ బీజెడ్సీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ ఉంటది మీకు వాళ్ళకు. అండ్ ఇక్కడ మనకు మ్యాథ్స్ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది. అండ్ కంప్యూటర్ అప్లికేషన్ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియో చూడండి కంప్యూటర్ అప్లికేషన్. ఇది గూడా యూనిట్ వైస్ ఉంటదండి. ఏమేం చదవాలి, ఏమేం చదవద్దో మనకైతే డీటెయిల్‌గా ఇచ్చాను. సో, ప్రతి యూనిట్‌లో షార్ట్, లాంగ్ ఇగో యూనిట్ 1 ఇక్కడ షార్ట్, ఫస్ట్ ఈ లాంగ్, లాంగ్ తర్వాత షార్ట్. సో, ఈ విధంగా రెడ్ మార్క్ ఏవైతే టిక్ పెట్టానో అవి మీరు చదివితే సరిపోతది. అండ్ మనకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడీఎఫ్స్ గూడా ఉంటాయి కింద. సో, 7 లింక్స్ అని చెప్పాను గదా! ఆ 7 లింక్స్ ఫస్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత కొన్ని తెలుగు మీడియంవి ఉంటాయి కింద. అండ్ లాస్ట్ సెవెంత్ లింక్‌లో ఎవరికైతే ఇప్పుడు ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 గన్ షాట్ క్వెషన్స్ ఈ పీడీఎఫ్స్ ఎవరైతే క్వెషన్స్ కావాలో 50 రూపీస్‌లోనే 3 వచ్చేస్తాయి. సో, ఓన్లీ వెబ్‌సైట్ ద్వారా పర్చేజ్ చేస్తేనే వస్తాయండి. పర్సనల్‌గా అయితే మీకు కాస్ట్ ఎక్కువుంటది. అందుకే వెబ్‌సైట్ ద్వారానే పర్చేజ్ చేసుకోండి. పర్సనల్‌గా అయితే 30 రూపీస్ ఒకటుంటది. సో, అందుకే మీకు 3 పీడీఎఫ్స్ ఒకేసారి వస్తాయి. సో, ఫస్ట్ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీకొక మెసేజ్ వస్తది. డైరెక్ట్ పీడీఎఫ్స్‌లో. మెసేజ్‌లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ పీడీఎఫ్స్ వస్తాయి. సో, 7 లింక్స్ ఉంటాయి. మీకు ఏ పీడీఎఫ్ కావాలో అది ప్రాపర్‌గా చదివి మీరు అది క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో, టైం లేదు కాబట్టి సో, మీరైతే యుటిలైజ్ చేసుకునే వాళ్ళు మీరైతే యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్‌లో అన్నీ ఉంటాయి. మీకు కామన్ సబ్జెక్ట్ ఫస్ట్ 4 కామన్ సబ్జెక్ట్ కావచ్చు. అన్ని సబ్జెక్ట్స్ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. అండ్ ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ప్లే లిస్ట్ ఉంటది యూట్యూబ్‌లో. అందులో మీకు ప్రీవియస్ అన్నీ ఉంటాయి. అందులో మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.